సర్కిల్ చూద్దాం. ఓకేనా, సర్కిల్ 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 అంటే ఏంటి అని అంటే a polygon having infinity points is called circle. లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఇట్ ఈస్ ఏ లోకస్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఇట్ ఈస్ ఏ లోకస్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ తో ఒక లోకస్ డ్రా చేస్తే దాన్ని మనం సర్కిల్ అంటాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ ని మనం ఏమంటాం అంటే సెంటర్ అంటాం. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని ఏమంటాం అంటే రేడియస్ అంటాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ ని సెంటర్ అంటాం, ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని రేడియస్ అంటాం. అలాగే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఏమవుతుంది అంటే డయామీటర్ అవుతుంది. ఓకేనా, అయితే ఇందులో మనకి అవసరమయ్యే పాయింట్స్ ఏంటి అని అంటే ఇందులో ఓన్లీ మెన్సురేషన్ వరకు మనకి అవసరమయ్యే పాయింట్స్ సో ఏరియా అలాగే పెరిమీటరే. కాబట్టి ఫస్ట్ సర్కిల్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత సెమీ సర్కిల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సర్కిల్ అలాగే సెమీ సర్కిల్ నెక్స్ట్ క్వాడ్రెంట్ సర్కిల్. ఓకేనా, సెమీ సర్కిల్ క్వాడ్రెంట్ సర్కిల్ అంటే క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆ తర్వాత నెక్స్ట్ రింగ్ సర్కిల్. సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ దెన్ రింగ్ సర్కిల్. ఓకేనా, సో ఇవి ఫస్ట్ ఏంటంటే సర్కిల్ అంటే ఏంటంటే సో ఇది దీని సర్కిల్ కింద తీసుకోండి. సెమీ సర్కిల్ అంటే సగం. సో సెమీ సర్కిల్ సో హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది నెక్స్ట్ క్వాడ్రెంట్ సర్కిల్ అంటే ఇలా క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ మనకు తెలియదు, సర్టెన్ డిగ్రీస్. ఓకేనా, రింగ్ సర్కిల్ అంటే ఇది ఇలా ఒక సర్కిల్ మళ్ళీ బయట ఒక సర్కిల్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే రింగ్ సర్కిల్ అంట. రింగ్ సర్కిల్ అంటే లైక్ ఇలా మనం రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్నర్ రేడియస్ ఒకటి అవుటర్ రేడియస్ ఒకటి. సో ఇందులో దీని యొక్క రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకుందాం, ఇక్కడ కూడా రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకుందాం. ఇది 6 ఇది 6. ఓకేనా, అలాగే ఇది 6 ఇది 6. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 రేడియస్లు ఉంటాయి. ఇన్నర్ రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకుందాం, అవుటర్ రేడియస్ ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సర్కిల్, సెమీ సర్కిల్, క్వాడ్రెంట్ సర్కిల్ అండ్ దెన్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్, రింగ్ సర్కిల్. సో ఫస్ట్ ఏరియా. సో ఏరియా కావాలంటే సో ఏరియా ఫర్ ఏ కంప్లీట్ సర్కిల్ ఇస్ πr². ఓకేనా, ఏరియా కావాలంటే πr². సో అలాగే సెమీ సర్కిల్ యొక్క ఏరియా కావాలంటే πr²/2. అలాగే క్వాడ్రెంట్ సర్కిల్ యొక్క ఏరియా కావాలంటే ఎలా అంటే కంప్లీట్ సర్కిల్ అంటే 360 డిగ్రీస్, సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ 180 డిగ్రీస్. క్వాడ్రెంట్ సర్కిల్ అంటే క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ 90 డిగ్రీస్. సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ మనకు తెలియదు, 30 డిగ్రీస్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే πr²/2. క్వాడ్రెంట్ సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటంటే πr²/4, ఎందుకంటే ఇందులో 1/4 పార్ట్. సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్కి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ రాస్తున్నాను. సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా 360 డిగ్రీస్కి అయితే ఏరియాకి ఫార్ములా ఏంటంటే πr². 360 డిగ్రీస్కి అయితే మరి 1 డిగ్రీకి అయితే ఏమవుతుందంటే సో 1 డిగ్రీకి అయితే ఏమవుతుందంటే πr²/360 అవుతుంది. మరి జనరల్ గా θ డిగ్రీస్కి ఏమవుతుంది, θ డిగ్రీస్కి θ/360 ఇంటూ θ/360 ఇంటూ πr². θ/360 ఇంటూ πr². కాబట్టి ఈ ఫార్ములా ఏమని రాయొచ్చునంటే సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ కి θ/360 ఇంటూ πr². అలాగే రింగ్ సర్కిల్ అంటే ఏంటంటే రింగ్ సర్కిల్ యొక్క ఏరియా అంటే ఇది, ఈ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ రింగ్ సర్కిల్. ఆ ఏరియా కావాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ అవుటర్ సర్కిల్ πR² మైనస్ ఏరియా ఆఫ్ ఏ ఇన్నర్ సర్కిల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు స్మాల్ r². πR² మైనస్ స్మాల్ r², పై కామన్ తీసి R² మైనస్ స్మాల్ r² అని రాయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ సో పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న రెండు ఒకటి. ఓకేనా, పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఏమవుతుందంటే 2πr అయినా రాసుకోవచ్చు, πd అయినా రాసుకోవచ్చు. ఎందుకంటే సో 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ కదా, అందుకని మీరు πd అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే
ఈ కంప్లీట్ సర్కిల్కి ఎంత అంటే 2πr. కంప్లీట్ సర్కిల్కి 2πr అయితే ఈ పార్ట్ అలా ఏమవుతుంది చెప్పండి. సో ఈ పార్ట్ అలా ఏమవుతుంది అంటే πr అవుతుంది. ఓకేనా, ఈ పార్ట్ అలా ఏమవుతుందంటే πr అవుతుంది. ప్లస్ ఇదొక ఆరు మొత్తం, ఎందుకంటే సర్కంఫరెన్స్ అంటే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది బౌండరీ లైన్స్ కదా, అందుకని ఇది కూడా మనం యాడ్ చేయాలి. r ప్లస్ r ఎంత అంటే 2r. ఓకేనా, ఇక్కడ చూడండి క్వాడ్రంట్ సర్కిల్ అంటే ఈ పార్ట్ ఎంత అవుతుందనంటే ఆ పార్ట్ ఎంత అవుతుందనంటే ఇది 2πr, ఇదైతే πr, ఇదేమవుతుందంటే πr/2 ప్లస్ ఇదొక r 2r. నెక్స్ట్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ కావాలంటే ముందు ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ లెంత్ ఎంత అవుతుందనంటే ఆ లెంత్ సర్కంఫరెన్స్కి వచ్చేటప్పటికి సో 360 డిగ్రీస్కి అయితే సర్కంఫరెన్స్ ఎంత 2πr. ఓకేనా, మరి 1 డిగ్రీకి ఎంత అంటే 2πr డివైడెడ్ బై 360. 1 డిగ్రీకి ఎంత 2πr డివైడెడ్ బై 360. మరి థీటా డిగ్రీస్కి ఏమవుతుందనంటే θ/360 ఇంటూ ఏమవుతుంది 2πr. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా ఏమని రాసుకోవచ్చు అంటే θ/360 ఇంటూ 2πr. ఇంకా ఏమైనా ఉందా ఇది కాకుండా, ఈ లెంత్ మాత్రమే θ/360 ఇంటూ 2πr. మరి ఇప్పుడు ఇదొక r కదా, ప్లస్ ఏమని రాయాలి 2r అని రాయాలి. ఓకేనా, 2r. నెక్స్ట్ లాస్ట్ రింగ్ సర్కిల్కి వచ్చేటప్పటికి ఇన్నర్ సర్కంఫరెన్స్ అయితే 2π స్మాల్ r, అలాగే అవుటర్ సర్కంఫరెన్స్ అయితే ఏమవుతుంది 2π క్యాపిటల్ R. ఓకేనా, క్లియర్. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఎప్పుడైనా కానీ మనకి చూడండి పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగితే ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే 2πr కదా, పై అంటే పై వాల్యూ ఎంత అంటే π = 22/7. 22 అంటే 11 into 2 కదా, ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఎప్పుడు అడిగినా కానీ 11 మల్టిపుల్ అయి ఉండాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా, ఎప్పుడైనా రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగారు అనుకోండి, రేడియస్ అడిగినప్పుడు నేను ఏమంటానంటే పెరిమీటరు ఇచ్చిన పెరిమీటర్ కానీ ఏరియా కానీ ఇంటీజర్ అయ్యిందనంటే ఇప్పుడు పై వాల్యూ 22/7, కానీ ఈ వాల్యూ ఇంటీజర్ రావాలంటే ఇక వేరియబుల్ ఏముంది r ఉంది. ఖచ్చితంగా ఈ 7 క్యాన్సిల్ అవ్వాలంటే ఆ 7 ఎందులో ఉండాలి r లో ఉండాలి. కాబట్టి రేడియస్ ఎప్పుడు ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకవేళ ఏరియా అడిగితే రేడియస్ అయితే 7 మల్టిపుల్ అయి ఉండాలి, ఏరియా అయితే మాత్రం ఏరియా =πr². పై ఉంది కాబట్టి 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పైలో 22/7లో ఇక్కడ r ఇంటూ r కదా, ఒక r లో ఉన్న 7 క్యాన్సిల్ అయిపోయినా ఇంకొక r లో ఉన్న 7 ఉండిపోద్ది కదా, కాబట్టి 11 మల్టిపుల్, అదే విధంగా 7 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. పెరిమీటర్ అయితే 11 మల్టిపుల్ అయి ఉండాలి, రేడియస్ అయితే 7 మల్టిపుల్ అయి ఉండాలి, ఏరియా అయితే 11,7 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, క్లియర్. సో పాయింట్స్ అందరికి అర్థమయ్యాయి అనుకున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ థీటా ఎందులో ఉందనంటే డిగ్రీలో ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు ఏంటంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వరకు క్లియర్, ఇంకా సరిపోద్ది, ఇంతకు మించి అవసరం లేదు. ఇంకా ఎస్ఎస్సికి రైల్వేకి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ థీటా అనేది డిగ్రీస్లో ఉన్నప్పుడు అలా డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ కొన్నిసార్లు రేడియన్లో ఇచ్చారనుకోండి అప్పుడు ఈ పై. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఇది చూద్దాం. ఇది చూస్తే 2π అంటే 360 క్యాన్సిల్. అప్పుడు లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇదే కదా, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే ఇది ఏంటంటే దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ని ఏమని రాయొచ్చు అంటే θ ఇంటూ r అని రాయొచ్చు. ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ని ఏమని రాయొచ్చు, దీనికి బదులుగా θ ఇంటూ r అని రాయొచ్చు, వేర్ θ ఈజ్ ఇన్ రేడియన్. అలాగే దీన్ని కూడా మనం ఏమని రాయొచ్చు అంటే పై అంటే ఇక్కడ 180 కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఆఫ్ θ r² అని రాయొచ్చు. ఆఫ్ θ ఇంటూ r అంటే ఆల్రెడీ l కాబట్టి ఈ r² లో ఒక r సపరేట్ చేసి ఆఫ్ l ఇంటూ r అని కూడా మనం రాసుకోవచ్చు. వేర్ l ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ఆర్క్, అలాగే r ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా, క్లియర్. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. సో 2Dకి సంబంధించి సో ఇవి మనకి ఉండేవి. సో క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం దీని మీద.
సో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ సో 3D కంటిన్యూ చేద్దాం. ఓకేనా, క్లియర్?